గారికి కూడా వందనాలు. ఈ సాక్ష్యం ఎప్పుడో చెప్పాలి, క్షమించాలి మీ అందరూ. ఒక 7 నెలలు అయిపోతుంది. ముందు మా ఇంటికాడ చెప్దామని అనుకున్నాను, కానీ నా జీవితాన్ని మార్చిన చర్చ ఇది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడే ఎన్నో రోజులు కళ్ళంటా నీళ్ళు తెచ్చుకొని ఎంతో బాధపడ్డాను. ఇదే చర్చిలో కళ్ళ వెంబటి నీళ్ళతో కూడా ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. జీవితం మారుతుందా ప్రభువా? ఖచ్చితంగా మారుతుంది. నీ యొక్క ప్రార్థన ఎంత విశ్వాసంగా ఉంటే నీ జీవితం అంత గొప్పగా ఉంటుంది. అంటే అందరం ప్రార్థన చేస్తామండి. అంటే కొన్ని ఎక్కువసేపు చెప్తాను, ఏమనుకోకండి. అందరం ప్రార్థన చేస్తాం, కానీ మనస్ఫూర్తిగా చేసిన ప్రార్థనకే ప్రతిఫలం ఉంటుందండి. అందరూ చేస్తారు, ప్రతి ఒక్కరూ చేస్తారు ప్రార్థన. మరి ఎందుకు అందరి జీవితాల్లో గొప్ప పనులు జరగట్లేదు, కార్యాలు జరగట్లేదు అంటే, మనం చేసే ప్రార్థన విశ్వాసంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు వింటాడండి. ఏంటి, మనం ఈరోజు ఎన్నో పనులు చేస్తున్నాం అంటే అందరం మంచోళ్ళం అంటే మంచోళ్ళం కాదు. అంటే మన ప్రార్థన ద్వారా దేవుడికి మన బాధను తెలియజేసుకుంటున్నాం. వింటాడు ప్రార్థన ఖచ్చితంగా. ఏదో అప్పుడప్పుడు చేస్తూ అప్పుడప్పుడు వింటుంటే దేవుడు కూడా అనిపిస్తుంది కదా, ప్రతిరోజు చేసే ప్రార్థనకి అప్పుడప్పుడు కనబడి చేసే ప్రార్థనకి. అంటే మీకు అనిపించవచ్చు, ఎప్పుడో కనబడ్డాడు, ఈరోజు కనబడుతున్నాడు, ఇలా చెప్తున్నాడని. ప్రార్థన మాత్రం ఏనాడు మానలేదండి. ఉదయం లేచిన తర్వాత పడుకునేటప్పుడు, ఏనాడు ఈరోజు మొదలు దేవుడిని నమ్ముకున్న మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజు మానలేదు. ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను, ఇలా బతికి ఉన్నాను అంటే కేవలం దేవుడి ప్రార్థన మాత్రమే. ఆయన మాత్రమే ఈరోజు ఇలా ఉంచాడు. మనం ఖచ్చితంగా మన దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలకు మనం ఖచ్చితంగా కృతజ్ఞతాభావం చెల్లించుకోవాలి. కొంత సమయం లేట్ అయింది అంతే, అంతకు మించి ఏం కాదు. నా జీవితంలో జరిగిన ఒక 2 సంఘటనలు చెప్తాను. ఇదే చర్చిలో ఫ్రెండ్ నాకు చాలా సరదాగా ఉండేవాళ్ళు. మేము ఇద్దరుని 2019లో డిఎస్సి రాశాను నేను. డిఎస్సి రాస్తే 1/2 మార్కులో మిస్ అయింది నాకు. ఎంతండి? 1/2 మార్కులో మిస్ అయింది. అంటే ఒక్క 1/2 మార్కు వచ్చింటే జీవితం మారిపోను, కానీ ఇన్ని ఇబ్బందులు, ఇన్ని బాధలు, ఇంత అనుభవాలు పొందకపోదు నేను. నిజంగా చెప్తున్నాను. ఆ ఒక్క 1/2 మార్కు వచ్చి నాకేం తెలియపోను, నాకంటూ చాలా గర్వంగా పొగరుగా ఉందనేమో నేను. ఆ ఒక్క 1/2 మార్కు నా జీవితంలో చాలా విషయాలు నేర్పిందండి. నిజంగా ఈరోజు మాట్లాడడానికి కావాల్సిన ధైర్యాన్ని కూడా ఆ ఒక్క 1/2 మార్కే ఇచ్చింది. అయితే ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. చేస్తూ ఉంటే ప్రార్థనలో కూడా చెప్పే విధానం, చేసే పద్ధతి తెలిసేది కాదు. ఎప్పుడన్నా బాధగా అనిపించినప్పుడు వచ్చేసేవాడిని ఇక్కడికే. ఎలీషా ప్రేయర్ చేయి ఎలీషా అనేవాడిని. ఎప్పుడు వచ్చినా ప్రేయర్ చేయించుకునే వెళ్ళేవాడిని. ఒకటే చెప్పేవాడు, ఖచ్చితంగా నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడు. ఇదే చెప్పేవాడు. ఎప్పుడు అడిగినా ఒకటే మాట, ఎందుకో నాకు ఒక గొప్ప కార్యం జరగబోతుంది అనిపిస్తుందని చెప్పేవాడు. నేను నమ్మేవాడిని కాదండి. మీతోనే చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. అంటే నాకు అంత విశ్వాసం లేదు అప్పుడు. అంటే ప్రార్థన చేసుకుంటే జరిగిపోద్ది అంతే, ఇంకా అంతకుమించి నాకేం తెలియదు. ఎలీషా ప్రార్థన చేస్తే జరిగిపోద్ది అలా అనుకునేవాడిని అంతే. కానీ ఎలీషా ప్రార్థనతో పాటు మనం కూడా ఏకీభవించాలి. మనం ఏకీభవించినప్పుడు మాత్రమే ఒక గొప్ప కార్యం జరుగుతుంది. ఎంత ఇబ్బంది పడ్డానంటే అండి, వేసుకునే బట్టలు కూడా ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు తీసుకోలేదండి. 6 సంవత్సరాలు బట్టలు అనేవి కొనుక్కోలేదు. అంత ఇబ్బందులు పడాను. ఇంటికాడ పరిస్థితులు బాగుండేవి కాదు, నాన్నకు ఆరోగ్యం బాగుండేది కాదు. ఎంత చదువుకొని నేను 1/2 మార్కులో జాబ్ మిస్ అయిన తర్వాత చాలా పనులకు వెళ్ళానండి. మేస్త్రి పని చేశాను, సిమెంట్ బస్తాలు దించాను, మోసలు దించేవాడిని ఎండలో, కరెంట్ పని చేశాను. చేయలేని పని అంటూ ఉండేది కాదు, ప్రతి పని చేసేవాడిని. అలా చేస్తూ 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 ప్రార్థన మాత్రం ఈనాడు మర్చిపోలేదు. ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత జీవితానికి ఒక మార్గం కనబడిందండి. ప్రార్థన ఎప్పుడైతే మొదలుపెట్టానో జీవితానికి మార్గం అప్పుడే కనబడింది. బైబిల్ చదివేవాడిని, ఎక్కువ కాదండి, ఉన్నమాట నిజంగా ఒప్పుకుంటాను, తక్కువగానే చదివేవాడిని. అలా చదువుతున్నప్పుడు ఒక మార్గం కనబడింది. ఎలా అంటే, డిఎస్సి మిస్ అయింది కదండి. డిఎస్సి మిస్ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ అనేది నా కళ. ఎందుకంటే నా కుటుంబాన్ని నేను ఒక స్థాయిలో చూసుకోవాలంటే నాకు డబ్బులు కావాలి. అంటే ఉన్నది ఒప్పుకోవాలంటే డబ్బులే కావాలి, మనం బతకడానికి డబ్బులే కావాలి. దానికోసం ఒక ఇంటికాడ ఇబ్బందులకి, ఇంట్లో 1000 రూపాయలు ఉంటే చాలా గొప్పగా ఫీల్ అవుతానండి. ఆ టైంలో అంత ఇబ్బందులు ఫేస్ చేశాను. ఎంత పేదరికం ఫేస్ చేశానంటే, ఒక 1000 రూపాయలు ఇంట్లో ఉంటే ఈరోజు నాకు చాలు అన్న స్టేజ్ కూడా లేదు నాకు అప్పుడు. ఆ టైంలో ఎలాగైనా కష్టపడాలి, జాబ్ తెచ్చుకోవాలి. దేవా నువ్వే ఉన్నావు, నీ చేతులకే నా జీవితాన్ని అప్పగిస్తున్నాను, నువ్వే ఒక మార్గాన్ని చూపించు అని చెప్తే, అలా ఇంటి దగ్గర ఒక పూట పనికి వెళ్ళొచ్చు, ఒక పూట చదువుకునేవాడు ఇంటి దగ్గరే. చదువుకునే టైంలో రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ పడింది. ఆ గ్రూప్ డి నోటిఫికేషన్ ఏంటంటే రైల్వేలో ట్రాక్ మ్యాన్, పాయింట్స్ మ్యాన్ జాబ్లు అనమాట. అయితే ప్రిపేర్ అయ్యాను. అదే టైంలో లాస్ట్ టైం 1/2 మార్కులో మిస్ అయిందని చెప్పాం కదా, అప్పుడు టెట్ స్కోర్ అనే ఒక స్కోర్ ఉంటుందండి. ముందు డిఎస్సి ముందు ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో తక్కువ మార్కులు రావడం వల్ల నాకు అప్పుడు మిస్ అయింది జాబ్. అది ఇలా కాదని చెప్పి ఈ రైల్వే గ్రూప్ డికి, ఈ టెట్కి, రెండింటికి అలా కంటిన్యూగా ప్రిపేర్ అవుతూ వెళ్ళానండి. ఎలా అంటే ఒక హాఫ్ డే ఇది, హాఫ్ డే అది, పని మానేశాను ఇంకా 1 నెల పాటు. లాస్ట్ ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అవుతూ ఉంటే ఎగ్జామ్ రాసాను. టెట్ మంచి మార్కులు వచ్చాయండి. 150కి 131 వచ్చాయండి మార్కులు. ఇంకా సూపర్ మార్కులు అనమాట అవి.
గ్రూప్ డి సరికి రాబోతుంది రైల్వే గ్రూప్ డి ఒక 2 మార్కులు మిస్ అయిపోయిందండి ఎగ్జామ్. ఇంకెంత బాధపడ్డానంటే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అది. రైల్వే అంటే ఎలా ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ పర్టికులర్ ఇన్కమ్ వస్తూ ఒక మంచి గౌరవప్రదంగా ఉంటుంది. మళ్ళీ ఏమిటి దేవా ఇటు ఇలా అయిపోయింది నా పరిస్థితి అని చెప్పి చాలా బాధపడ్డాను. ఒక 4 రోజులు అయితే ఇంట్లోంచి బయటికి రాలేదు. ఒకసారి దెబ్బ తిన్నాను, మళ్ళీ అదే దెబ్బ మళ్ళీ తిన్నాను. ఇంకా నాకు జీవితంలో గవర్నమెంట్ జాబ్ రాదు అని చెప్పి నాకు నేను అలా ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఫిక్స్ అయిపోయి ఎలిషా దగ్గరికి వచ్చాను. ఒకటే చెప్పాను, నేను ఇంకా చదువు ఆపేద్దాం అనుకుంటున్నాను. అదేంటి ఏమైందంటే ఇలా ఇలా జరిగింది అన్న. ఇంకా గొప్ప స్థాయికి తీసుకెళ్ళబోతున్నాను నిన్ను, ఒక గొప్ప స్థానంలో నిలబెట్టబోతున్నాను నిన్ను. ఇలాగే ఒకే మాట చెప్పాడు. అంటే దేవుడు చెప్తున్నట్టుగా అనిపించేది ఎలీషా చెప్తుంటే. నాకు నిజంగా చాలా బాగా అనిపించేది. అదొక ధైర్యంగా అనిపించేది ఒక్కో మాట. ఆ మాటను పట్టుకొని ఇక్కడికే వచ్చేసేవాడిని. ఎక్కువ ఎప్పుడు బాధగా అనిపించింది ఇక్కడికే. ఎన్నో రోజులు మేమిద్దరం ఇక్కడే పైన కూర్చొని మాట్లాడుకునే రోజులు కూడా ఉన్నాయి. మాట్లాడుతుంటే పాస్టర్ గారు వచ్చేవారు. పాస్టర్ గారు ఒకటే చెప్పేవారు, ఏం పర్లేదు సాయి, నాకు నీ జీవితంలో ఏదో కార్యం జరగబోతుంది సాయి, నాకు అనిపిస్తుంది సాయి అనేవారు. ఏంటి ఎంత నమ్ముతున్నారు అంటే, వీళ్ళు నన్ను ఎంత నమ్ముతున్నారు అంటే నాకే నమ్మకం లేదు, ఒక్కసారి నమ్ముదామని చెప్పి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత డిఎస్సి నోటిఫికేషను, రైల్వే ఎగ్జామ్ రాసిన తర్వాత రోజు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రన్నింగ్ చేసి హైదరాబాద్ నుంచి ఆ రోజు నైట్కి వచ్చేసి విజయవాడలో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాశాను. ప్రిలిమ్స్ చెప్తే నెంబరు అసలు ప్రిపేర్ అవ్వలేదు, అసలు ముట్టుకోలేదు, బుక్ అని ముట్టుకోలేదు. ఎందుకంటే రైల్వే జాబ్ నాకు వస్తుంది, ఇంక నేను కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే పనే ఉంది అంటే అన్నీ అప్లై చేసేవాడిని. అదే సైమల్టేనియస్గా తగిలిందనమాట ఎగ్జామ్. అయితే ఈ ఎగ్జామ్ రాశాను. కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో ఇంచుమించు 4,90,000 మంది అప్లై చేస్తే 90,000 మంది క్వాలిఫై అయ్యారు, ఓన్లీ ప్రిలిమ్స్. అందులో నేను ఒకటి. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే దేవుడు ఎక్కడో నన్ను ఆపాడు. అంటే నువ్వు ఈ దారి దాటి వెళ్ళొద్దు, ఈ దారిలో నీకు గొప్ప కార్యం జరగబోతుందని. కానిస్టేబుల్ ఎగ్జామ్ అలా కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే కోర్టు కేసులు పడి కానిస్టేబుల్ ఎగ్జామ్ కోర్టులో ఉండిపోయింది. 2022 ఫిబ్రవరిలో రాసిన నోటిఫికేషను 2025 జూలైలో పెట్టాడు ఎగ్జామ్. అలా కోర్టు కేసుల్లో ఉండిపోయింది. ప్రిలిమ్స్ రన్నింగ్ ఈవెంట్స్ ఉంటాయి, పరిగెత్తడాలు, లాస్ట్ మెయిన్స్, ఇలా 3 స్టేజ్లు ఉంటాయి దానికి. ప్రిలిమ్స్ అయ్యింది, రన్నింగ్ చేయాలి కదండి, పరిగెత్తివ్వండి. ఎంత ఓపిక ఉందో అంతా పరిగెత్తివ్వండి. ఇంకా నాకు జాబ్ కావాలి దేవా, నువ్వే చేయాలి ఏదో అని చెప్పి పరిగెత్తివ్వండి. అదిగో ఈవెంట్స్ అనేవారు. ఈవెంట్స్ అంటే రన్నింగ్ అట్లా అనేవారు. మళ్ళీ చల్లబడిపోయేది, ఇంకేం చేయాలో అర్థమయ్యేది కాదు. అదే టైంలో గ్రూప్ 2 అని నోటిఫికేషన్ తీశారు. చాలా పెద్ద జాబులు ఏంటి అవి. గ్రూప్ 2 అంటే ఎంఆర్ఓ, అది మొత్తం మంచి పోస్టులు అనమాట అవి. అయితే తెలిసిన ఒక వ్యక్తి అన్నాడు, రాయి సరదాగానే అవుతుందో లేదో చూద్దాం అన్నాడు. దానికి కూడా ఒక 3 నెలలు ప్రిపేర్ అయ్యి రాశాను. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయాను. దానికి 2 ఎగ్జామ్లు ఉంటాయి. మళ్ళీ కానిస్టేబుల్ అనేవాడు, మళ్ళీ గ్రూప్ 2 అనేవాడు, మళ్ళీ డిఎస్సి అనేవాడు. ఎంత కన్ఫ్యూజ్ అయిపోయానంటే అండి చెప్తే నమ్మరు. ఈ ఎగ్జామ్కి నేను ప్రిపేర్ నా స్థాయిని మర్చిపోయాను. ఇంకా ఎలా అంటే అన్నం తినేవాడిని కాదు, ఎంత అంటే ఇంక తినబుద్ధి వేసేది కాదు. ఏంటి ఇలా అయిపోతుంది, నాకు నిజంగా నాకు జాబ్ వస్తుందా, ఇన్ని ఆటంకాలు ఇన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అంటే బాధపడిన ప్రతిసారి ప్రార్థనే సమాధానం. ఆ ప్రార్థన చేసుకునేవాడిని. చేసుకునే టైంకి అలా అవుతుంటే ఈ లోపల ఎలక్షన్స్ అయిపోయాయి. మెగా డిఎస్సి నోటిఫికేషన్ తీస్తానని బాబు గారు మాట ఇచ్చారు. ఇవ్వగానే మళ్ళీ వెంటనే అన్నారు, ఇప్పుడు గ్రూప్ 2 ప్రిపేర్ అయితే కష్టం, డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి. మళ్ళీ డిఎస్సి సైడ్ వస్తాను. డిఎస్సి సైడ్ అలా ప్రిపేర్ అవుతుంటూ నెల ప్రిపేర్ అయ్యాను. మరి ముందు కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యాం కదండి, మళ్ళీ కానిస్టేబుల్ ఈవెంట్స్ అన్నారు, మళ్ళీ కానిస్టేబుల్ చూసుకోండి, మళ్ళీ డిఎస్సి చూసుకోండి. ఇలాగా నాలో నేను ఎంత బాధపడ్డానంటే వదిలేయలేను, అలాగని పట్టుకోలేను. మరి లాస్ట్ టైం గ్రూప్ డికి 10కి ప్రిపేర్ అయ్యాను, మరి గ్రూప్ డి పోయింది కదండి. ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఎంత కన్ఫ్యూజ్ అయిపోయానంటే ఇంకా ఒక స్టేజ్ ఒకరోజు నైట్ అయితే ఈ కాంపిటేటివ్ అంతా వదిలేసి శుభ్రంగా తాపి పనికి వెళ్ళిపోదాం అనిపించిందండి. ఎందుకు తాపి పనికి వెళ్ళిపోదాం అనిపించిందంటే మనశ్శాంతిగా పడుకుని ఉండండి, చెప్తే నమ్మరు. పని చేసుకుంటూ ఒక 500 వచ్చి పొద్దున్న 4 గంటలకు వెళ్తే 3 గంటలకి ఇంటికి వచ్చేవాడిని. శుభ్రంగా స్నానం చేసి తినేసి పడుకునేవాడిని. ఒక 2 గంటలు చదువుకునేవాడిని. అంత ప్రెజర్ అనిపించేది కాదు, నిద్ర పట్టేది కాదు, ఏవేవో ఆలోచనలు. నిజంగా బతకడానికి కూడా కష్టంగా అయిపోయేది. ఈసారి కానీ జాబ్ మిస్ అయితే ఊళ్ళో తలెత్తుకోలేను, ఒకటే అనుకునేవాడిని. ఈసారి జాబ్ మిస్ అయితే ఊళ్ళో తలెత్తుకోలేను, ఎలాగన్నా జాబ్ కొట్టాలి, ఇది ఒక్కటే మైండ్లో మెదులుతుంది. అడిగేవాడిని. ఎలా అడిగేవాడిని అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్నో రోజులు నైట్లు 1 గంట 2 కూడా తిరిగి వచ్చేస్తే ప్రార్థన చేసుకొని దేవుడిని అడిగి పడుకున్న రోజులు కూడా ఉన్నాయండి. ఇంచుమించు కాకినాడ, ఇంటికాడ పరిస్థితులు బాగలేదు కదా, కాకినాడ వెళ్ళిపోతానని చెప్పాను. ఇలా పని చేస్తూ చదివితే నాకు అవ్వదు, నాకు జాబ్ కొట్టలేని చెప్పి ఇంటికాడ చెప్పేశాను. కాకినాడ వెళ్ళిపోతానంటే, బాబు మరి డబ్బులు అయితే ఇవ్వలేం బాబు, మీకు నీ ఓపుకుండా ఏమన్నా చేసి చదువుకోవాలి. 2024 జూన్లో వెళ్ళానండి. ఇంటికాడ చెప్పాను, ఒక సంవత్సరం ప్రిపేర్ అవుతాను, ఈ సంవత్సరంలో వస్తే జాబ్ వస్తుంది, లేదంటే మాత్రం ఇంక మళ్ళీ కాంపిటేటివ్ జోలికి వెళ్ళను, ఇంకా ఊస్తాను, ఇంకా అందులో జాయిన్ అయిపోతున్నాను. ఇంటికాడ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులే, వాళ్ళని మనం తప్పుగా అనుకోకూడదు. ఆ టైంలో ప్రేయర్ చేసుకున్నాను దేవుడికి. ఒకటే అన్నాను, దేవుడా మరి నీ మార్గాన్ని నువ్వే చూపించాలి,
ఇప్పటి వరకు నిన్నే అడుగుతున్నాను, ఇంకా ముందు నిన్నే అడుగుతాను, నువ్వే మార్గాన్ని చూపించాలన్నాను అంతే. ఒకటే అప్పుడే తెలిసిన ఒక అన్నీకి ఫోన్ చేస్తే, అని ఇలా నాకు మరి మనీ కావాలని, నెలకు ఒక 2,000 కావాలి, మిగిలిన 2,000 నేను ఏదో కష్టపడతాను అని చెప్తే, అదే టైంలో అన్నీ అన్నాడు, సరే నేను ఇస్తాను. ఆ వ్యక్తి ఇంచుమించు 12 నెలలు ఇచ్చాడండి, 20,000 చొప్పున. బుక్స్ కొన్నాడు, నిజంగా చాలా బాగా చూసుకున్నాడు నన్ను. అన్నీ ఇచ్చిన ధైర్యమే అలా కాపాడింది అనమాట నన్ను. అయితే మరి డిఎస్సి ప్రిపేర్ అవ్వడానికి వెళ్దాం అనుకున్నప్పుడు కాకినాడ వెళ్ళానండి. ఈ లోపల కానిస్టేబుల్ అన్నారు. కానిస్టేబుల్ పొద్దున్నే లేచి రన్నింగ్ చేసేవాడిని. నా ఓపిక ఎంతండి, రన్నింగ్ చేసి వచ్చి పడుకునేవాడిని. చదవ నాకు అవ్వేది కాదు. మళ్ళీ అలా ఈవెంట్స్ దగ్గర అంటే ఉన్నాయని చెప్పేవారు, డేట్ చెప్పేవారు కాదు. మళ్ళీ వెంటనే అనేవారు డిఎస్సి ఉంది దగ్గరలో అనేవారు. ఇంచుమించు ఈ డిఎస్సియా కానిస్టేబుల్ అని నాలో నేను ఒక 25-30 సార్లు కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. అదే టైంలో కానిస్టేబుల్ ఈవెంట్స్ ఫాలో చేద్దామని చెప్పి పరిగెడుతున్న టైంలో ముక్కుకి అంటే ప్రెషర్ బాగా పెట్టడం వల్ల ముక్కులో లోపల బోన్ కదిలి బ్లడ్ వచ్చేసింది అనమాట. ఒకరోజు నైట్ పడుకుంటే తలగడంతా తడిసిపోయింది, ముక్కు అంతా బ్లడ్ వచ్చేసి. ఇంటికాడ చెప్పలేదు, ఎందుకంటే కంగారు పడిపోతారని చెప్పలేదు. సరే అని చెప్పి బయట ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నాను. దానికి కూడా డబ్బులు అన్నీ ఇచ్చిందండి. ఆ డబ్బులతో చూపించుకున్నాను. పర్లేదమ్మా తగ్గుతుంది అన్నారు. ఆ మెడిసిన్ అయ్యే వరకు బాగానే ఉంది. ఆ మెడిసిన్ అయిపోయిన మరుక్షణం మళ్ళీ బ్లడ్ వచ్చేసింది. బ్లడ్ వస్తే ఎలా వచ్చిందంటే ముక్కు అంతా దారిలో వచ్చి తరగడంతా తడిసిపోయేది. నాకు తెలిసేది కదా, ఉదయం లేస్తుంటే చూసుకునేవాడిని. బాడీ అంతా వీక్ అయిపోయేది. అదే టైంలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే సర్జరీ అర్జెంట్గా చేయాలమ్మా అన్నారు. సర్జరీ చేసిన తర్వాత 5 రోజులు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకున్నాను అంతే. మళ్ళీ వెంటనే చదువుకోవడానికి వెళ్ళిపోయాను. ఈ బ్లడ్ అంతా లాస్ అవ్వడం వల్ల చాలా కష్టంగా అనిపించింది. అప్పటికి ఇంకా ఈవెంట్లు అవ్వలేదండి, ఇంకా ఫైనల్ ఈవెంట్లు అవ్వలేదు కానిస్టేబుల్. మళ్ళీ వెళ్ళి రన్నింగ్ చేస్తుంటే బ్లడ్ వచ్చేసింది. అనేవారు నువ్వు రన్నింగ్ చేయకూడదు, ఇబ్బంది అవుతుంది అనేవారు. అందరూ తెలిసిన అందరూ ఏమన్నారంటే కానిస్టేబుల్ ఎందుకు, కానిస్టేబుల్ ఇప్పుడు నువ్వు కానిస్టేబుల్ రన్నింగ్ చేస్తే డిఎస్సి పోద్ది, 2 పడవల మీద కాల్ ఎత్తున్నావు, వద్దు అనేసేవారు. వద్దు అనేస్తే అలా కాదు, దగ్గర దాకా వచ్చాను, ఎందుకో నాకు ఈ కానిస్టేబుల్ జాబ్ ఇప్పుడు వరకు నాకు ప్రిపరేషన్లో నిలబెట్టింది, నేను ప్రయత్నం చేస్తానని చెప్పి 25 రోజులు ఉండగా రన్నింగ్కి వెళ్ళినోడిని 15 రోజులు రన్నింగ్ చేసి ఆ 10 రోజులు మానేశాను. ఇంకా ఎందుకంటే రన్నింగ్ చేస్తుంటే ముక్కంటే బ్లడ్ వచ్చేసేది, ప్రెషర్ తట్టుకునేది కాదు, బాడీ అంతా వీక్ అయిపోయేది. ఇంక ఇలా పని ఉందని చెప్పేసి వారం రోజులు ఇంటికి వచ్చి ఉండిపోయి కొద్దిగా ఫుడ్ గట్రా బాగా తీసుకొని వైజాగ్ ఇచ్చాడు ఈవెంట్లు, ఫైనల్ ఈవెంట్లు. ఇంక ఇదిలో పరిగెడితేనే క్వాలిఫై అయినట్టు. అక్కడికి వెళ్ళి ఒకటే అనుకున్నాను, గ్రౌండ్లో దిగి ముందు దేవుని ఒకటి అడిగాను, ఏం జరుగుతుందో తెలియదు ప్రభువా, నిన్నే నమ్ముకున్నాను, ఇప్పుడు వరకు నిన్నే నమ్మని, ఇక మీద నిన్నే నమ్ముకుంటాను. ఈ 3 ఈవెంట్లు క్వాలిఫై అయ్యి బయటికి రావాలి నేను ఎట్టి పరిస్థితుల్లో. నిజంగా ఇంక ఎలా గద్దించి అడిగానంటే చెప్తే నమ్మరు, నాకు అంత సీన్ లేదు కానీ అడిగేశాను. ఇంకా నేను ఎన్నారో నమ్ముకున్నాను నిన్ను, నా జీవితంలో ఒక గొప్ప కార్యం జరగాలంటే ఈరోజు నేను చూడాలి, ఈ 3 ఈవెంట్లు నేను క్వాలిఫై అయితేనే నేను నమ్ముతాను ప్రభా, లేదంటే నేను ప్రేయర్ చేయను ప్రభా అని ఇలాగే అనేసాను. ఇంకా ఎందుకంటే అప్పటి వరకు అన్ని బాధలే చూసాను. ఇంకా నాకు ఎందుకో మనసు చాలా బాధగా అనిపించింది. చెప్తే నమ్మరండి, 1600 మీటర్లు పరిగెట్టిన తర్వాత ఎవరికి టైం ఇవ్వలేదు. ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పి మాకు అరగంట టైం ఇచ్చారండి. ఆ అరగంట టైం ఇవ్వకపోతే క్వాలిఫై అవ్వండి. అంటే దేవుడి కార్యం అంత గొప్పగా జరుగుతుంది అనమాట. అలా జరిగిన తర్వాత ఈవెంట్లకి పార్టిసిపేట్ చేసి బయటకు వస్తాను, అయిపోయింది ఈవెంట్లు అయిపోయాయి. కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఫైనల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. సరే ఈవెంట్లు అయిపోయి అంటే జాబ్ వస్తున్నట్టు అనేవారు అందరూ, కానీ ఇంకొక ఎగ్జామ్ ఉంటుందండి, ఆ ఎగ్జామ్ కూడా రాయాలా, బాగా రాస్తేనే జాబ్ వస్తుంది. ఇలా కాదు అని చెప్పి మళ్ళీ కాకినాడ వెళ్ళిపోయి ఇంటికాడ నుంచి ఈవెంట్లు అయిపోయి కాకినాడ వెళ్ళిపోయి ప్రిపేర్ అవుతున్నాను. ఈ లోపల డిఎస్సి నోటిఫికేషన్ తీశారండి. డిఎస్సి ఎగ్జామ్కి కానిస్టేబుల్ ఎగ్జామ్కి 15 రోజులు గ్యాప్ అండి. రెండాటికి సిలబస్ అంటే చదువుకునే పుస్తకాలు రెండాటికి వేరు. ఇందాక నుంచి మీకు చెప్తున్నాం కదా, అది అలా ఉంది ఇది ఇలా ఉందని చెప్తున్నాం కదా, రెండింటికి ఒక సిలబస్ కాదండి, దీనికి వేరు దానికి వేరు. ఎవరన్నా ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించండి. ఇటువైపు డిఎస్సి, అటువైపు కానిస్టేబుల్, ఎలాగ దేనికి వెళ్తాం? 2 స్టేజ్లు అది క్వాలిఫై అయి ఉన్నాను, ఇది ఒక స్టేజ్ క్వాలిఫై అయిపోయానంటే అట్టు ఏం చేయాలో అర్థం లేదు. ఎంత బాధపడ్డానంటే అదే టైంలో ఇక్కడ ఇంకో ట్విస్ట్ జరిగిందండి. కడుపు నొప్పి వచ్చేసింది, విపరీతంగా కడుపు నొప్పి వచ్చేది. ఒక రోజు ఇంచుమించు 4 సార్లు వచ్చిందని కడుపు నొప్పి. దానికి లాస్ట్లో చెప్తాను దాని యొక్క పర్యవసానం ఏంటో. అయితే ఇలా ప్రిపేర్ అవుతుంటే చెప్పాను కదా, ఒక అన్నీ హెల్ప్ చేసేవాడని. అన్నీ దగ్గరికి వెళ్ళి ఒకటే అడిగాను, ఏంటి నా పరిస్థితి అని అంటే ఒకటే చెప్పాడు, నాకు ఎందుకు 2 జాబులు వస్తాయి అనిపిస్తుంది రా మేడం. నాకు కూడా నమ్మకం లేదు, నిజంగా చెప్తున్నాను. ఏదో ఒక జాబ్ వస్తే ఇంటికాడ కొద్ది డబ్బులు వస్తాయి, ఇంటికాడ పేరెంట్స్ని బాగా చూసుకోవచ్చు అనుకున్నాను. అనుకునే సమయానికి 2 జాబులకి ఏదో కష్టపడి బాధపడి ఏదో రాసిన తర్వాత మరి స్టమక్ పెయిన్ వచ్చిందని చెప్పాం కదండి. స్టమక్ పెయిన్ వచ్చేసిన తర్వాత 3 సార్లు వచ్చింది. అక్కడే హాస్పిటల్కి చూపించుకోవడం కూడా డబ్బులు లేవు నా దగ్గర. ఇంకెంతసేపు ప్రేయర్ చేసుకోవడమే, దేవుడిని అడగడమే, దేవుడే చూసుకుంటాడని. ఆ స్టమక్ పెయిన్కి వచ్చిన పర్యవసానం ఏంటంటే 24 గంటల నొప్పి. ఆ 24 గంటల నొప్పి ఎంత తీవ్రం అయిపోయిందంటే, ఒకరోజు నైటు ఇంటి దగ్గర పెయిన్ వస్తే హాస్పిటల్ చెకప్కి వెళ్తే స్కానింగ్ తీసుకురమ్మన్నారు. ఎగ్జామ్ అయిపోయిందండి అప్పటికి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే అన్నాడు, ఎంత పేగు ఎంత పొంగిపోయింది కదా, ఒక్క
ఒక రోజు లేట్ అయి ఉంటే అది కానీ పంచర్ అయితే కోమలోకి వెళ్ళిపోతున్నాడండి. నిజంగా దేవుడి నామానికి నిజంగా ఆ రోజు నిజంగా చెప్తున్నానండి ఆమేన్. నిజంగా చాలా గొప్పగా అనిపించింది అనమాట. అదే స్టమక్ పెయిన్ నాకు కానీ అదే హాస్పిటల్ కానీ వెళ్ళుంటే అదే 24 hours పెయిన్ అని కానీ ముందు చెప్పుంటే మాత్రం ఎగ్జామ్కి ముందు నాకు జాబ్ రాదండి. నిజంగా మీతో చెప్తున్నాను. ఎందుకంటే అప్పటికీ నేను చాలా బాధలు పడుతున్నాను. ఆ బాధల్లో ఈ బాధ ఇంకా ఎక్కువైపోద్ది. ఎలా అంటే దేవుడు ఎలా కాపాడాడంటే ఎగ్జామ్కి ముందు హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ తీయించుకోవడానికి డబ్బులే 300 తక్కువ అయ్యండి. ఆ రోజు మెస్స కట్టి డబ్బులు మినహాయించారు పక్కకి. ఏంటి ఎంత తీవ్రంగా వచ్చేస్తుందో కడుపులో ఒకసారి చూపించుకుందాని వెళ్తే 1500 స్కానింగ్ చెప్పారండి. కాకినాడలోని 1200 ఉన్నాయి, 300 లేవని చెప్పి వెనక్కి వచ్చేసాను నేను. అదే రోజు నేను నిజంగా వెళ్ళుంటే మాత్రం నాకు జాబ్ రాదండి. నిజంగా దేవుడు నిజంగా నన్ను కాపాడాడు అని చెప్పుకోవడానికి ఇదే గొప్ప నిదర్శనం నిజంగా. ఆమేన్. నిజంగా ఆ రోజు అయిపోయిన తర్వాత కానిస్టేబుల్ జాబ్ వచ్చేసిందండి. జాబ్ వచ్చిన తర్వాత ఎంత ఆనందంగా అనిపించిందంటే ఇంకా జీవితంలో నాకు ఇంకా అడ్డు లేదు అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దేవుడు నమ్ముకున్నందుకు చాలా గొప్పగా ఫీల్ అయ్యాను అనమాట. కానిస్టేబుల్ వెరిఫికేషన్ అవుతూ ఉంది, ఈ గ్యాప్లో డిఎస్సి జాబ్ వస్తుందండి. 2 జాబులు నిజంగా రావడం దేవుడు నిజంగా ఒక స్థాయిలో నిలబెట్టండి. ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎలిసి అనేవాడు కదా, ఇందాక డైలాగ్ చెప్పాను కదా మీకు, దేవుడు నేను గొప్ప స్థానంలో నిలబెడుతున్నాడు అని చెప్పాను కదా, అది ఆ స్థానం వచ్చేసిందండి. నిజంగా ఊళ్ళో వెక్కిరించిన ప్రతి ఒక్కరు కూడా 2 జాబులు ఎలా కొట్టావు బాబు అని నిజంగా దేవుడు నిజంగా చాలా గొప్పగా అనిపించిందండి. ఒళ్ళంతా పొలకరిస్తుంది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. జాబు రాదనుకున్న నాకు 2 జాబులు వచ్చేయండి. దేవుడు చూడండి, అంటే ప్రార్థన మన జీవితంలో అంత గొప్ప మార్గం చూపిస్తుంది. మీరు ప్రార్థన చేస్తున్నారంటే మీ మనస్సాక్షికి ఒకసారి అడగండి, ప్రార్థన నిజంగా ఎంత బాగా చేస్తున్నారో. మన బాధల్లో చేసే ప్రార్థన, ఆనందంగా ఉండి చేసే ప్రార్థన, ఒకసారి డిఫరెన్స్ చూడండి. నాకు 2 ఒకలాగా ఉన్నాయండి. అదేంటండి ఆనందం వచ్చేసింది కదంటే, వచ్చింది ఆనందం, కానీ నేను ఆనందాన్ని చూసి పొంగిపోలేదు. దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడికి నేను కృతజ్ఞతలు ఎప్పటికీ చెల్లించుకుంటూనే ఉంటానండి. ఉదయాన్నే లేచిన మొదలు నైట్ పడుకునే వరకు నా ప్రతి పనిలో దేవుడిని తలుచుకుంటానండి. అది నేను ఎవరికి ఇప్పుడు వచ్చి అంతగా చెప్పలేదు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ జరిగిందండి. జాబ్ వచ్చేసింది, టీచర్ జాబ్. ఎక్కడో దూరంగా కొండలో వేసారండి జాబ్. ఎంత బాధగా అనిపించిందంటే, ఇదేంటి దేవుడా, జాబ్ వచ్చిందని ఆనందపడే లోపు ఇంత కొండలో వేసారంటే, అక్కడ పాపం పిల్లలకి ఏం రాదండి. మన జాబుకున్న ప్రతిఫలం ఏంటంటే, మనం లేనివాడికి చెప్తే మాత్రమే ఆ యొక్క ప్రతిఫలం ఉంటుంది. దేవుడు అక్కడ జాబ్ వేసిన తర్వాత కుట్లు ఇప్పుకున్నారు. అదే సర్జరీ అయిన తర్వాత కుట్లతోనే ట్రైనింగ్కి వెళ్ళిపోయాను. పెయిన్ వచ్చేది కానీ భరించేవాడిని. ఇంకా ఇన్ని బాధలు భరించడం, అది బాధ భరించలేనట్టు కానీ బాధ భరించేవాడిని. వెళ్ళాను, ట్రైనింగ్కి వెళ్ళాను, అయిపోయింది. పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారండి, చీమాడుగులో ఇచ్చారండి పోస్టింగ్ ఆర్డర్. బండి మీద వెళ్ళినా కూడా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఫుల్ వర్షం. ఫస్ట్ రోజు జాయినింగ్ డే, వెళ్ళాలి ఖచ్చితంగా. కారు అడిగి, ఫ్రెండ్ కారు అడిగి, అంటే జాబ్ వచ్చిందంటే ఫ్రెండ్స్ కూడా సాయం చేస్తారు కదండి, అంతే కదా మరి. అని ఇలాగ జాబ్ వచ్చిందని ఇలా కారు మీద వెళ్ళంటే, అదే తమ్ముడు నేను చూసుకుంటాం కదా, నేను డ్రైవింగ్ చేస్తాను, మేము వచ్చేస్తానండి. అదే మనిషిని ముందు డబ్బులు అడిగితే లేవన్నాడు. అంటే దేవుడు నామని చూడండి, మనకు శత్రువును కూడా మిత్రుని చేస్తారనమాట. అయిన తర్వాత కారు మీద వచ్చాడు, వెళ్ళాను. ఆ స్కూల్ చూసిన తర్వాత ఫస్ట్ టైం అనిపించిందండి, ఏంటి నా జీవితం, ఈ కొండలోనే పడుకోవాలా, ఇక్కడే ఉండిపోవాలా, ఇలాగే అనిపించింది. నిజంగా చాలా బాధగా అనిపించింది. అయితే అటు నుంచి వచ్చేస్తున్నాం కారులో. అంటే బాధ అనిపించింది ప్రతిసారి దేవుడికి, సంతోషం వచ్చినా దేవుడికే ప్రార్థన. అయితే చేసుకుంటున్నాను ప్రేయర్. కారులో కూర్చున్నాను, నా పక్క నుంచి డ్రైవర్ ఉన్నాడు కదా, తమ్ముడు అదేడు తమ్ముడు ఇంత దూరం చేశారు, ఇంటికి వస్తావా నువ్వు, ఇలాగ బెదిరించేవాడండి. చాలా బాధ అనిపించేది. ఏంటి ఇలా అంటున్నాడు, నాకున్నదే చిన్న గుండె, పిరిగుండేది. జాబ్ వచ్చిందని ఆనందపడే లోపల ఇలా అంటున్నాడు. అవుతుంటే ప్రేయర్ చేసుకున్నాను. ఏంటి దేవుడా ఏంటి నా పరిస్థితి, జాబ్ వచ్చిందని ఆనందపడాలా, దూరంగా వచ్చిందని బాధపడాలా అని చెప్పి ప్రేయర్ చేసుకుంటున్నాను. ప్రేయర్ చేసుకునే టైంలో ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. నాకు అప్పుడు అక్కడ ఎవరో తెలియదు. ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లో వ్యక్తి కూడా నాకు ఎవరో తెలియదు. ఆ ఫోన్ కాల్లో వ్యక్తి నా రూమ్మేట్ అయ్యాడు అనమాట. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, ఫోన్ చేసి, భయ్యా మీరు జీమాడుగుల మండలంలోనే వచ్చిందా పోస్టింగ్ అని. వచ్చిందంటే, రూమ్ అయినా తీసుకున్నారు భయ్యా అని. లేదన్నా తీసుకోలేదంటే, అయితే అన్న ఎవరికి చెప్పకండి, మన ఇద్దరం ఒక రూమ్లో ఉండిపోదాం అన్నాడు. నిజంగా హల్లెలూయా అనిపించింది ఆ రోజు. నిజంగా చెప్పాడు, మనకేం తెలియదు, మనోడే పిలిచాడు. ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం ఫోన్ చేసి చూడండి. ఆ వ్యక్తి ముఖం కూడా చూడలేదని చెప్తే నమ్మని. అంటే దేవుడు నన్ను ఒక బాటలోకి వెళ్ళిన తప్పించుకుంటే ఎంత చేశాడంటే అండి, నాకు తెలియదు. వాళ్ళు క్రిస్టియన్స్, లక్కీగా ఏంటంటే వాళ్ళు కూడా క్రిస్టియన్స్. దేవుడు పంపించిన నిదర్శనం. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే చెప్తే నమ్మరు. పేరు పృథ్వీరాజ్ అనమాట. ఎంత బాగా చూసుకుంటారంటే అండి, ఒక కన్న కొడుకుని చూసినట్టు చూసుకుంటారండి. చాలా మంచి ఫ్యామిలీ. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడన్నా ఇబ్బంది కనిపిస్తే చోడవరం వాళ్ళ ఊరు, బండి మీద తీసుకెళ్ళిపో, ఆ ఇంటికాడ సొంత తమ్ముళ్ళ చూసుకుంటాడు అనమాట. చాలా మంచి ఫ్యామిలీ. దేవుడు మనోడు ప్రతిరోజు ఫోన్ చేసేవాడు నాకు.
భయ్యా ఏంటి ఎప్పుడు వస్తున్నావు భయ్యా అనేవాడు. మనవాడికి చెప్పలేదు నేను కానిస్టేబుల్కి వెళ్ళిపోతాను ఫిక్స్ అయిపోయాను ఆల్రెడీ. ఇక్కడ కార్లో ఉండగానే ఫిక్స్ అయిపోయాను, ఇంక ఇది పని అవ్వదు. అంటే కానిస్టేబుల్ నాకు రాజమండ్రి సిటీ వచ్చిందండి. సిటీలోనే తిరుగుతాను అనమాట. ఏపీఎస్పీ బెటాలియన్ వచ్చిందనమాట పోస్టు. ఇంక సిటీలోనే తిరుగుతాను, మనకి ఇబ్బంది లేదు. ఈ కొండలో ఎవడు సత్తాడు రా బాబు దేవుడా, ఎందుకు వచ్చింది, అందుకే దేవుడు నాకు 2 జాబులు ఇచ్చాడని చెప్పి నాలో నేను పొంగిపోయేవాడిని. పొంగిపోతే మనవాడు వదలలేదు అసలు. ఇంచుమించు వారం రోజులు లీవ్ తీసుకొని వచ్చాను. లీవ్ ఇవ్వనన్నారు, కావాలని మానేద్దామని చెప్పి తీసుకొని వచ్చేసిన తర్వాత ఇంటి దగ్గర ఉండే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఫోన్ చేసేవాడు. నేను లిఫ్ట్ చేయకపోతే వేరే నెంబర్ నుంచి చేసేవాడు. భయ్యా ఎప్పుడు వస్తున్నారు భయ్యా, వచ్చేయండి, ఈ రూము సెట్ అయిపోయింది మనకి, హ్యాపీగా మనం రూమ్లో ఉండిపోదాం ఇలా కానివాడు. ఇలా అంటుంటే ఏంటి ఎంత ఇబ్బంది పెడతాడని చెప్పి చాలా ఇబ్బంది పడ్డానండి. ఈ సర్జరీతో వెళ్ళాలా వద్దా, కానిస్టేబుల్ జాబ్ వెళ్ళాలంటే దీన్ని రిజైన్ చేయాలి. దీనికి రిజైన్ చేశాను డిఎస్సికి. మళ్ళీ జీవితంలో నేను టీచర్ పోస్ట్లో అడగట్లేను. నాకు నచ్చిన పోస్టు, నేను మెచ్చిన పోస్టు, దేవుడు నన్ను ఒక మార్గంలో తీర్చిదిద్దే పోస్టు టీచర్ పోస్టే. నేను మాట తీరు కూడా మంచిగా ఉండాలంటే టీచర్ పోస్ట్లోకి వెళ్ళాలి. కానిస్టేబుల్కి వెళ్తే మాట తీరు చాలా మారిపోద్దండి, నోటంటే సుప్రభాతాలు వచ్చేస్తుంటాయి. అయితే ఇంక ఇలా పని అవుతుందని చెప్పి చాలా బాధపడుతూ ఉంటే ఇంకా సరే కదా, అప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ అవ్వలేదండి. చెప్పాం కదా ఇంటికాడ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు అని చెప్పాం కదా. ఇబ్బందులు అని చెప్పిన తర్వాత చెప్పాం కదా అన్నీ హెల్ప్ చేస్తాడు, బాగా మంచిగా మాట్లాడతాడు. ఒకటే అన్నాడు, తమ్ముడు ట్రైనింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, నెలకు ఒక 50,000 ఇస్తారు తమ్ముడు, ఇది అందాక చెయ్యి, ఖర్చులు కన్నా పని చేస్తే తర్వాత ఆలోచిద్దాం అన్నాడు. అక్టోబరు 17 వెళ్ళానండి ఎక్కడికి జాబ్ చేయడం. ఇంకా అంటే ట్రైనింగ్ స్టార్ట్ అవ్వలేదు, వెళ్ళిపోదాం ఫిక్స్. అక్టోబర్ 17 వెళ్ళండి. నేను జనవరిలో పండగసారి ఇచ్చే వరకు రాలేదండి. దేవుడి నామానికి అలే చూడండి ఎంత గొప్పగా తీర్చిదిద్దాడో చూడండి. ఈరోజు మా ఊర్లో నాకంటూ గౌరవం ఉంది, నా కుటుంబానికి గౌరవం ఉంది. దేవుడిని నమ్ముకున్నందుకు గర్వంగా చెప్పుకోవడానికి నా జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగిందండి. చాలా గొప్ప కార్యం అండి. ఈ కృతజ్ఞతాభావం ఎప్పుడో చెప్పుకోవాలి. నేను 7 నెలలు అయిపోతుంది. ముందు మా ఇంటి దగ్గర ఒక ప్రేయర్ పెట్టించుకొని చెప్దాం అనుకున్నాను, కానీ అంటే ఇలా చెప్పకూడదు, నేను కుదరలేదండి, ఏమనుకోవద్దు. కానీ త్వరలోనే పెట్టబోతున్నాను, చాలా బాగా చెప్తాను. ఇది చిన్న శాంపిల్ మాత్రమే అనమాట. ఇది చిన్న శాంపిల్, నేను చెప్పుకోరు కదా. మరి ఈ సన్నిధిలోనే నా జీవితాన్ని ఒక మెరుగులు దిద్దారనమాట. నిజంగా దేవుడు నా జీవితంలో ఎలిషాని పంపించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. దేవుడికి నిజంగా నేను కృతజ్ఞతాభావం చెల్లించుకోవాలండి. ఒక రోజు డబ్బులు లేక చెప్తే నమ్మరు, మీ ముందు చెప్తున్నాను, ఎవరికి చెప్పొద్దని చెప్పాడు ఎలిషా. ఫోన్ చేశాను, సాయి చెప్పాను, ఎంతసేపు ప్రేరు చేయించుకునేవాడిని. డబ్బులు కావాలి ఎలిషా, ఏమనుకోవద్దు. ఎంత కావాలి సాయి అన్నాడు. 1500 కావాలి. సరే ఫోన్పే చేస్తున్నాను చూడండి. ఆ రోజు డబ్బులు ఇప్పుడు కూడా అడగలేదండి, చెప్తే నమ్మరు మీరు. అంటే దేవుడు మన జీవితంలో అంటే మన ప్రార్థనా విశ్వాసం దేవుడు చూశాడు అంటే మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని గొప్ప కార్యం జరుగుతుంది. నాతో పాటు ప్రిపేర్ అయిన వాళ్ళకి రైల్వే జాబ్ వస్తుందండి. వాళ్ళు ఫోన్ చేసి నన్ను ఎక్కిరిచ్చేవాడు. ఎలా అంటే అదేంట్రా డిఎస్సి కూర్చునిపోయావు, జాబ్లో ఉండమంటున్నారు, నోటిఫికేషన్ తీరంటున్నారు, ఇప్పుడు నువ్వు చూస్తే డిఎస్సికి ఉండిపోయావు, మేము అందరం సెటిల్ అయిపోయాం. జోక్ ఏంటంటే అండి వాళ్ళకి లెక్కలు నేనే చెప్పేవాడు అనమాట. నేను లెక్కలు చెప్పినోడికి జాబ్ వచ్చింది, నాకు జాబ్ రాలేదు, రైల్వే జాబ్. ఎంత బాధగా అనిపించింది అంటే ఆడు జాబ్ రాలేనందుకు తిట్టినందుకు బాధ అనిపించింది కదా, ఒరే నీ దగ్గర కదా నేర్చుకున్నాను నేను అనేవాడు. అదే ఇంకా బాధగా అనిపించింది. ఈ రోజు మన డిఎస్సి వచ్చిన తర్వాత సెలవుల ముందు మనకి ఏప్రిల్ 24 సెలవు కదండి. ఫోన్ చేశాను సరదాగా, ఎలా ఉన్నావురా అన్నాను. ఎలా ఉండవు ఏముందిరా, పట్టాలంటే సుత్తీసాను కొట్టుకుని తింటున్నాను అన్నాడు. దేవుడి నామానికి అలా అయిపోవాలని కాదు, దేవుడు మన జీవితంలో చేసిన గొప్పగానే మనం చెప్పుకోవాలని, అంతే. చాలా బాగా అనిపించిందండి. ఎలా అంటే ఫస్ట్ 2 మంత్స్కి శాలరీ ఒకసారి ఇచ్చారు. ఇంటికి తెచ్చిన తర్వాత మా నాన్నగారు చేతిలో పెట్టిన తర్వాత మా నాన్నగారు నిజంగా కళ్ళ నీళ్ళు తెచ్చుకున్నారండి. ఎంత డబ్బులు నేను నా జీవితంలో చూడలేదన్న నిజంగా. అంటే నాకు అంటే గ్రాస్ అంటే మొత్తం అన్ని కలిపి ఉంటుందండి శాలరీ 52,000 చిల్లర. చేతికి వచ్చేది 46,000 వస్తుందండి, 45,000 చిల్లర వస్తుంది అనమాట. ఆ 2 నెలలకి వచ్చిన డబ్బులు ఇంటికి పట్టుకొస్తే తక్కువలో ఒక 90,000 ఉంటాయి కదండి, 45 వేసుకుందాం. ఆ 90,000 చేతిలో పెడితే ఫస్ట్ టైం మా నాన్న అన్నారు, ఇంత డబ్బులు నేను జీవితంలో చూడలేదురా అన్నాడు. వెంటనే నేను అదేంటన్నా నా చెల్లి పెళ్ళి చేశాం కదా, మరి చెల్లి పెళ్ళికి మరి ఖర్చు పెట్టాం కదంటే, కష్టపడ్డ డబ్బులు బాబు, అవి భూమంగుని డబ్బులు. ఇలాగే చెప్పేవారు. చాలా ఆనందంగా అనిపించిందండి. ఎంత ఆనందంగా అనిపించిందంటే హాస్పిటల్ ఖర్చులు కూడా ఇబ్బంది పడి ఉండండి. మా నాన్నకి ఫైల్స్, అందువల్ల బ్లడ్ బాగా ఎక్కువ లాస్ అయిపోతుంటే పని చేయలేకపోయేవారు. హాస్పిటల్ ఖర్చులు కూడా ఇబ్బంది పడి నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒక్క సింగిల్ ఫోన్ కాల్తో, అప్పటికి నాకు జాబ్ ఇంకా అంటే కన్ఫర్మ్ అయ్యింది, వెళ్ళలేదు జాబ్కి, ఒక్క సింగిల్ ఫోన్ కాల్తో 60,000 70,000 ఇచ్చేవారండి. అంటే దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యం ఇది. మనం ఏదో అంటే నేను సాధించాను,
నేను సాధించిన కాదు, దేవుడు నా జీవితంలో ఉండి ఒక గొప్ప కార్యం చేశాడు, అది చెప్పుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే సక్సెస్ వచ్చే వరకు దేవుడిని నమ్ముతారు, సక్సెస్ వచ్చిన తర్వాత "ఆ, చేశాడు, నేను కష్టపడ్డాను, నేను కష్టపడ్డాను కాబట్టి జరిగింది", అది కాదు. మనం బతుకున్నాము అంటే దేవుడి స్తోత్రం, నిజంగా దేవుడి స్తోత్రం ప్రతిరోజు చెప్పుకోవాలి. మనం ప్రేయర్ చేసేటప్పుడు ఒళ్ళు పులకరింతుంటుందండి, అలా ఖచ్చితంగా పులకరించాలి, అదే నిజమైన ప్రార్థన. అలా పులకరించకపోతే తప్పుగా అనుకోవద్దు, అది మంచి ప్రార్థనే, ఇది ఇంకా మంచి ప్రార్థన. ఓకేనా? అంటే ఎంత ఇబ్బందులు పడ్డానంటే ఈరోజు దేవుడి సన్నిధిలో చెప్తున్నాను, ఈ జాబ్ రాకపోతే ఓపెన్గా చెప్తున్నానండి మీ అందరి ముందుని, ఇంకా బతుకు ఇక్కడితో ఆపేద్దాం అనుకున్నానండి. నిజంగా చెప్తున్నాను, అంత గట్టి కష్టపడ్డాను. కానిస్టేబుల్, డిఎస్సి రెండింటికి రోజుకు 3 గంటలు పడుకునేవాడండి, 3 గంటలు, 1 గంట 2 గంటలు పడుకుంటే 3 గంటలు టైం పెట్టుకుని అలా పెట్టి లేచేవాడు. స్టడీ హాల్లో కూర్చొని చదువుతుంటే ఒక్కొక్క రోజు ఈ నైట్ నిద్ర లేని దాని మీద కళ్ళు తిరిగేస్తే వాటర్ తాగేయడమే, రోజు ఎంత వాటర్ తాగుతున్నారో పోయిన ఉండేది కాదు. ఎంత క్రిటికల్ స్టేజ్ చూసానంటే ఈ జాబ్ నిజంగా నాకు వస్తే నా జీవితం చాలా అనుకున్నాను, ఒక జాబ్ వస్తే చాలా అనుకున్నానండి, ఓపెన్గా చెప్తున్నాను. ప్రార్థన కూడా అలాగే చేసుకునేవాడిని. నిజంగా దేవుడా ఏదో ఒక జాబ్, నా జీవితంలో ఒక్క జాబ్ ఈ దేవుడు అనుకునేవాడిని. కానీ 2 జాబులు వచ్చిన తర్వాత దేవుడు నిజంగా నా జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడో అనిపించిందండి. త్వరలో మా ఇంటి దగ్గర ప్రార్థన కూడా పెట్టుకుంటాను, ఖచ్చితంగా అందరూ రావాలి, మన సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఈ యొక్క చిన్న ప్రార్థనని దేవుడి సన్నిధి తెచ్చుకొని సెలవు తీసుకుంటున్నానండి.